రాష్ట్ర అభివృద్ధికి 90,000 కోట్లు ఇచ్చామన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపై నిధులను ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే అంతా ఉత్తిదేనంటూ చిట్టా చూపించాలనుకుంటోంది అధికార పార్టీ. అయితే ఆరోపణలపై మాత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్లు బీజేపీని కడిగి పారేశాయి. రాష్ట్రంలో పాలన అభివృద్ధి నిధులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన కామెంట్లపై రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. 2 ఏళ్లలో కేవలం 36,000 కోట్లిచ్చి 90,000 కోట్లుగా చెప్పడాన్ని తప్పుపట్టారు. తప్పుడు ప్రచారాలతో జనాన్ని తప్పుదారి పట్టించడం మినహా బీజేపీ ప్రత్యేకంగా చేసిందేమీ లేదని విమర్శించారు ఈటెల. దేశాన్ని పాలించే పార్టీ, బాధ్యత కలిగిన పార్టీ తప్పుడు లెక్కలతో, తప్పుడు సమాచారంతో ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నంలో అబాస్పాలు కావద్దని చెప్పి నేను సూచన చేస్తా ఉన్నా. వారికి 2 సంవత్సరాల కాలంలోనే 90,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా వారు చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అన్ని రూపాల్లో వచ్చిన డబ్బుల విలువ 36,000 కోట్ల రూపాయలు. 2019లో అధికారంలోకి వస్తామన్న షా కామెంట్స్ ను మంత్రి జగదీష్ రెడ్డి తిప్పికొట్టారు. అసలు పోటీకి అభ్యర్థులు కూడా లేని బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందో చెప్పాలన్నారు మంత్రి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకి ఎక్కడ కూడా డిపాజిట్లు రాలేదు, అసలు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో అభ్యర్థులే లేని పార్టీ, ఆ పార్టీని మేమేదో పెడతాం, మేము ప్రత్యామ్నాయం లేదని చెప్పుకోవడం ఇవి జోకులేసుకోవడానికి పనికొస్తాయి. నిజంగానే ఈ రాష్ట్ర బీజేపీకి చిత్తశుద్ధి ఉన్న, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్న కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి సహకరించాల్సిన అవసరం ఉంది. కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు చెప్పాలంటోంది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్. నిధులను దేనికి ఖర్చు పెట్టారో తేల్చాలని డిమాండ్ చేశారు లీడర్స్. ఇక కాంగ్రెస్ యువనేత రాహుల్ పై షా వ్యాఖ్యల్ని తప్పుబట్టింది కాంగ్రెస్. అమిత్ షా గారు, మీరు సూర్యాపేటలో కోట్లాది రూపాయలు మేము ఇచ్చినాం, సాయం చేశాం తెలంగాణ ప్రభుత్వానికి, ఏ రూపంలో ఇచ్చినారు దాని లెక్కతో సహా ఇవ్వాలని. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ తినేసిందా, మీరు తిన్నారా? రాహుల్ గాంధీని మీరు సవాల్ చేసినారు. రాహుల్ గాంధీ గారికి మా అభివృద్ధి కనిపిస్తలేదా అన్న చెప్పోయా? ఏమది గ్యాస్ సిలిండర్ మీద 36,000 కోట్ల రూపాయలు మేము మిగిలించుకున్నాం అన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అమిత్ షా గారు, ఆ స్కీమ్ మేం తెచ్చింది. విపక్షాల ఆరోపణలపై స్పందించింది బీజేపీ. రాష్ట్రానికి 90,000 కోట్లిచ్చిన మాట వాస్తవమేనని చెప్తోంది. దీనిపై నిజానిజాలేంటో తేల్చుకునేందుకు తాము సిద్ధమని, దీనికి అధికార పార్టీ స్పందించాలని సవాల్ విసిరింది. నిజంగా హరీష్ రావుతో, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ తో వారి మీద వారికి, వారి ప్రభుత్వం మీద వారికి, వారి నిజాయితీ మీద వారికి నమ్మికుంటే, నిన్న అమిత్ షా గారు చెప్పింది 90,000 కోట్లు కాదు, మేము చెప్తున్న 36,000 కోట్లే కరెక్ట్ అనేటువంటి లెక్కలు మీ దగ్గర ఉంటే మేము బహిరంగ చర్చకు భారతీయ జనతా పార్టీ పక్షాన మేము సిద్ధంగా ఉన్నాం. మీరు మా సవాలును స్వీకరించండి. ఎన్ని వేల కోట్లు ఇచ్చినాం, ఏ ప్రాజెక్టుకి ఎంత ఇచ్చినాం, ఏ పద్ధతి కింద ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఏ రోజు ఎంత ఇచ్చినాం అనేది బహిరంగంగా చర్చించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. నిధులపై షా కామెంట్స్ రాష్ట్రంలో అధికార విపక్షాల డైలాగ్ వార్ కు కారణమైంది. అయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ పై అమిత్ షా డైరెక్ట్ అటాక్ చేయటం కమల దళాన్ని ఖుషీ చేస్తోంది.